ఆరోగ్యము డబ్బు ద్వారా వచ్చేది కాదండి. ఆరోగ్యము ఆస్తుపాస్తుల ద్వారా వచ్చేది కాదండి. ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఉన్నా కానీ హాస్పిటల్స్లో వెంటిలేటర్ల మీదకి వెళ్ళి కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా మనిషి బ్రతికి రావటము చాలా కష్టంగా మారింది. ఈ మూర్ఖుడైన ధనవంతుడు ఇతని మనసు, ఇతని ఆలోచన ఏమని ఆలోచన చేశాడంటే, భవిష్యత్తు నా చేతిలో ఉన్నది అనుకున్నాడైనా. పంట బాగా సమృద్ధిగా పండింది, ఎరగబడింది పంట. అతను అనుకున్నాడు, ఇక నన్ను మించిన ధనవంతుడు లేడు, నా భూమి సమృద్ధిగా పండింది అని తన మనసులో ఏమనుకున్నాడంటే, నా భవిష్యత్తు నా చేతిలో ఉన్నది అనుకున్నాడు. ఎలా మనం చెప్పగలమంటే, అతను అంటున్నాడు నేను నా అనే మాటలు అక్కడ మనం చూస్తాం. చూడండి 18వ వచనంలో నా కొట్లు, తర్వాత అతడు నా ప్రాణముతో అన్నాడు, తర్వాత నా ధాన్యమంతటిని, నేను అనే మాట వాడాడు. అంటే చూడండి, తన యొక్క పంట బాగా పండింది, ఇది దేవుని ఆశీర్వాదమే, అందులో డౌట్ లేదు. కానీ అతడు నేను నా ధాన్యము అనే స్వార్థంతో ఉన్నాడు. నేను ఇది ఆస్తి నాది, నా పంట నాకే సమృద్ధిగా పండింది అని నా అనే అక్షరం మించి తను దిగట్లేదు. అంత మాత్రమే కాదు, దేవునికి కృతజ్ఞత లేదు, ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచన లేదు. ఈ ధనవంతుని ఆలోచన భవిష్యత్ అంతా నా చేతిలోనే ఉంది. పంట పండించింది ఎవరు? దేవుడే. బాగా పంట పండింది, ఆశీర్వాదం ఇచ్చింది ఎవరు? దేవుడే. కానీ తన స్వార్థం ఏంటి? నా ధాన్యము నాది, నా కొట్లు, నా ప్రాణము అనే స్వార్థంలో ఉన్నాడు. చాలామంది అంతే కదా ఈ రోజుల్లో ధనవంతులు. కాస్త డబ్బు ఎక్కువైతే, కాస్త పేరు ప్రఖ్యాతులు ఎక్కువైతే, కాస్త దేవుడు ఆశీర్వదించి ఒక మెట్టు ఎక్కిస్తే ఏమంటారో తెలుసా? నేను అనే మాట మించి అసలు దిగరు. దిగుతారా? నేను అనే మాట మించి దిగరు, నా అనే మాట మించి దిగరు. ఇది నాది, నేను అన్నటువంటి స్వార్థములో ఈనాడు ఈ ధనవంతుని వలె అనేక మంది ధనవంతులు భూమి మీద లేకపోలేదు. సరే, మొత్తానికి సమృద్ధిగా పంట పండింది. పంట పడిన వ్యక్తి ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, అసలు ఆలోచన లేదు. దేవుడు దీవిస్తే నీకు రావాల్సిన ఆలోచన, దేవుడు నీ జీతాన్ని పెంచితే నీకు రావాల్సిన ఆలోచన, దేవుడు నీకు సహాయం చేస్తే నీకు రావాల్సిన ఆలోచన అంటే తెలుసా? మొదటగా నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. నువ్వు ఇతరులకు సహాయపడాలి, ఇతరులకు నువ్వు సహాయం చేయాలి. దేవునికి మనము ఏదో చెయ్యకుండా, దేవుని దగ్గర నుంచి మనము ఏదో ఆశీర్వాదాన్ని మనము ఆశిస్తే అది రాదు. ఒకవేళ వచ్చిన దాని మూలంగా నీకు దీవెన, ఆరోగ్యము, సంతోషము, సమాధానము అసలు ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతలు చెప్పట్లేదు ఈ వ్యక్తి. సహాయం చేయాలన్న ఆలోచన కూడా రావట్లేదు. ఇంకొక ఆలోచన ఏంటి తెలుసా? తన మనసులో నా ఆత్మకు విశ్రాంతి. ఏమంటున్నాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అంటున్నాడు. అంటే తన ప్రాణానికి, తన ఆత్మకు విశ్రాంతి ఈ లోక సంబంధమైన సంపాదన ద్వారా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతే కదా? ధనం బాగా వచ్చింది, పంట బాగా పండింది, నా ప్రాణమా తినుము, త్రాగుము అంటే ఎంత మూర్ఖుడో చూడండి. ఈ లోకములో దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితానికి మనశ్శాంతి డబ్బు ద్వారా రాదు, సంపద ద్వారా రాదు, బంగారం ద్వారా రాదు, పొలాలు బాగా పండటం ద్వారా రాదు. నీ ఆత్మకు మనశ్శాంతి వచ్చేది దేవుని దగ్గర నుంచి మాత్రమే. ఇతను మర్చిపోయాడు, దేవుడిని మర్చిపోయాడు. బాగా పండింది కదా ధాన్యము, పడుకొని అంటున్నాడు, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. అంటే తన ప్రాణానికి, తన ఆత్మకు విశ్రాంతి ఏమనుకుంటున్నాడు? ఈ ధాన్యమే, ఈ పొలంలో పండిన పంటే, ఈ సమృద్ధికరమైన ధనమే, ఈ ఆస్తే, ఇదే నా ప్రాణానికి శాంతి, ఇదే నా ఆత్మకు ఆనందము, ఇదే నా ఆత్మకు విశ్రాంతిని తీసుకొస్తుంది. అతడు ఆత్మను భౌతికమైన వాటితో తృప్తి
తృప్తిపరచాలనుకుంటున్నాడు. ఈ ఉపమానంలో ఉన్నటువంటి ధనవంతుని లాగానే ఈనాడు చాలా మంది ఈ లోక సంబంధమైన భౌతికమైనటువంటి వెండి చేత, బంగారము చేత, డబ్బు చేత, ధనము చేత, ఏమండి ధాన్యము చేత, పొలాల చేత, ఉద్యోగాల చేత వారి యొక్క ఆత్మను తృప్తిపరచాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది జరగట్లేదు. నీకెన్ని డబ్బులున్నా, ఎంత ధనం ఉన్నా, నీ ఆత్మను తృప్తిపరిచేది దేవుడు మాత్రమే. హల్లెలూయా. నీ ఆత్మకు శాంతినిచ్చేది దేవుడు మాత్రమే. నీ ఆత్మకు ఆనందాన్ని కలుగు చేసేది దేవుడు మాత్రమే. నీ ఆత్మకు విశ్రాంతిని కలుగు చేసేది దేవుడు మాత్రమే. ఆ దేవుణ్ణి ఈ ధనవంతుడు మరిచిపోయాడు. ఇది అతని యొక్క మూర్ఖత్వం. ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు అలాగున్నావేమో, ఒకసారి పరీక్ష చేసుకో. నీ ఆత్మకు శాంతి దేవుడిని మర్చిపోయావా? నీ ఆత్మకు ఆనందము దేవుని దగ్గర నుంచి వస్తుందని నువ్వు గుర్తెరగలేని స్థితిలో ఉన్నావేమో. ఈరోజు నీకున్నటువంటి ఉద్యోగం కావచ్చు, నీకున్నటువంటి ఆస్తులు కావచ్చు, నీకున్నటువంటి బంగారం కావచ్చు, ఈ లోకములో ఉన్నదానితోని నీ ఆత్మను తృప్తిపరచాలన్న ప్రయత్నంలో ఒకవేళ నువ్వు ఉంటే, నేనంటాను ఒకరోజు ప్రమాదంలో పడతావు. నీ ఆత్మకు తృప్తినిచ్చేది కాదు. చాలామంది ఆత్మకు తృప్తినిస్తుందని సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆత్మ సమ్మతిగా ఉంటుందని బారు షాపులకు వెళ్ళి తాగే వాళ్ళు ఉంటారు. ఆత్మకు ఆనందం కలుగుతుందని దేవుని బిడ్డలారా బాగా వండుకొని తినేవాళ్ళు ఉంటారు. ఆత్మకు సంతోషం కలుగుతుందని పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి అనవసరమైన ఖర్చులు పెట్టి, ఏమండి వేల రూపాయల ఖర్చులు పెట్టి కాస్ట్లీగా బట్టలు, కాస్ట్లీగా అన్నీ కొనుక్కునే వాళ్ళు ఉంటారు. అవన్నీ కొనుక్కొని వచ్చినంతసేపే, తర్వాత తెల్లారితే సమాధానం ఉండదు. ఆత్మకు సమాధానము పరలోకం నుంచి, దేవుని దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఈ ధనవంతుడు తన యొక్క మూర్ఖ స్వభావము, తన మనసు ఏంటంటే కేవలము తన కొరకు జీవించటమే. భవిష్యత్తు నా చేతిలో ఉందనుకున్నాడు. బాగా పంట పండింది సమృద్ధిగా, అంతా నాదే అనుకున్నాడు. తనకు ఉన్నటువంటి ఆస్తితో తన ప్రాణానికి, తన ఆత్మకు తృప్తి పరచాలని ప్రయత్నం చేస్తున్నాడు. నా ప్రాణమా సుఖించుము. ఒకవేళ ఈ లోకములో ఎవరైనా సరే ఆ ధనవంతునిలాగా నాకు అది ఉంది, ఇది ఉంది, నన్ను ఎవరు ఏం చేయలేదు, నాకు ఏ రోగము వచ్చినా, నాకు డబ్బులు ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళి మంచి కాస్ట్లీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళగలను, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోగలనని విర్రవీగుతుంటే, నేను అంటాను ధనము ఒక వ్యక్తిని రక్షించలేదు. మీరు యూట్యూబ్లో ఉండవచ్చు, డబ్బు లేకపోతే ఏ పని కాదండి, డబ్బే సర్వస్వం అనుకోవచ్చు. కానీ డబ్బు ఒక వ్యక్తి ఆత్మకు సంతృప్తిని ఇవ్వలేదు. ఒక వ్యక్తి సంతృప్తిగా డబ్బులున్నా లేకపోయినా, పొలాలు బాగా పండకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, ఒక వ్యక్తి తృప్తిగా సంతోషంగా తన ఆత్మ మైమరిచి, తన ఆత్మ సంతోషము, తన ఆత్మ ఉల్లాసంగా ఉండాలంటే అది దేవుడిచ్చేటువంటి వరము తప్ప ఈ లోకములో మనము సంపాదించుకునేది, తెచ్చుకునేది కానే కాదు.